భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో తెలంగాణ రాష్ట్ర ఆటో క్యాబ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ అనుబంధం మహాసభలు సెప్టెంబర్ 22-23 తేదీలలో కొత్తగూడెంలో జరగనున్నాయని, ఈ మహాసభలను ఆటో క్యాబ్ డ్రైవర్లు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆటో క్యాబ్ డ్రైవర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కంచెర్ల జమలయ్య విజ్ఞప్తి చేశారు. ప్రచార జీబు యాత్ర అశ్వారావుపేట మండలం వచ్చిన సందర్భంగా ఆటో అడ్డాలో జరిగిన సభలో మహాసభ పోస్టర్ను ఆవిష్కరించి వారు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు నారాటి ప్రసాద్, సయ్యద్ సలీం, గన్నిన రామకృష్ణ, కార్యకర్తలు, ఆటో యూనియన్ నాయకులు, ఆటో కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఆటో డ్రైవర్లకు 500 రూపాయలు ట్యాక్స్ రద్దు చేసి 3000 ఉన్న ఇన్సూరెన్స్ ని 7000, 8000 పెంచిన చరిత్ర ఈ మాజీ ముఖ్యమంత్రిది. అలాంటి విషయాల్లో మోటార్ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయకుండా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన మేము ఆటో డ్రైవర్లు ఎవరు సంవత్సరానికి 12,000 మిమ్మల్ని అడగలేదయ్యా. మీరే ఓట్ల కోసం, మోటార్ కార్మికుల ఓట్ల కోసం చేపకి ఎర్రవేసినట్టు ఆటో డ్రైవర్లకు 12,000 ఇస్తామని చెప్పి ఇవాళ 9 నెలలు మీ ప్రభుత్వం పరిపాలన సాగిస్తున్న ఈ రోజు వరకు కూడా ఆ ఫైల్ మీద ఎలాంటి సంతకం చేయన ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇవాళ ఈ నెల 22-23 తారీఖుల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏఐటీసీ ఆటో క్యాబ్ మోటార్ వర్కర్స్ రాష్ట్ర మహాసభలు జరుగుతూ ఉన్నాయి. ఈ రాష్ట్ర మహాసభలు మీకు డెడ్లైన్కి ఇవ్వబోతా ఉన్నాం. జనవరి 10వ తారీఖు వరకు కనుక మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన 12,000 రూపాయలు తక్షణమే మీరు ఆటో డ్రైవర్ల ఖాతాల్లో వేయకపోతే తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మోటార్ కార్మికులను ఐక్యపరిచి పెద్ద ఎత్తున ఆందోళన కూడా సిద్ధం చేయడానికి ఏఐటీసీ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా కార్యాచరణ రూపొందిస్తా ఉన్నాం. నేను అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రులు కానీ 100 మంది ఎమ్మెల్యేలు కానీ ఇవాళ మీ బస్సుని కారు నడపాలన్నా, మీ వెహికల్ నడపాలన్నా మా మోటార్ కార్మిక డ్రైవరే నడిపేది. మేమందరం కనుక గవర్నమెంట్ విధుల్లో పనిచేస్తున్న సంఘటిత రంగం, అసంఘటిత రంగంలో పనిచేస్తున్న మోటార్ కార్మికులను ఐక్యపరిచి సమన్వయపరిచి మేము కనుక బంధు బల్బు రాష్ట్ర వ్యాప్తంగా బంధు బల్బు ఇచ్చినట్టయితే మీ ముఖ్యమంత్రి కారు నడిపే డ్రైవర్ కూడా ఉండడు, మీరు నడుపుకోవాల్సిన పరిస్థితి వస్తుందని కూడా ఈ ముఖ్యమంత్రి గారు తెలియజేస్తా ఉన్నా. మేము అడుగుతా ఉన్నాం, మీరు ఇవాళ మహాలక్ష్మి పథకం పెట్టారు, స్వాగతిస్తాం. సిపిఐ పార్టీగా, ఏఐటీసీగా, ప్రజా సంఘాలుగా మేము స్వాగతిస్తా ఉన్నాం. కానీ మహాలక్ష్మి పథకం ద్వారా నష్టపోయిన ఆటో డ్రైవర్లని ఆదుకోవాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. ఎందుకుందంటే ప్రశ్నిస్తా ఉన్నాం, మీరు ఫ్రీ బస్సు పెట్టడం వల్ల ఇవాళ ఆటో కార్మికులు అనేక మంది అప్పుల పాలై ఒక పూట తింటే ఒక పూట తినక అనేక మంది ఆటో డ్రైవర్ బస్సులు ఉంటా ఉన్నారు. మీరు అర్థం చేసుకోవాలి. ముఖ్యమంత్రి గారు మీ కింద పనిచేసి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలు అర్థం చేసుకోవాలి. ఎమ్మెల్యేలు మీపై ఒత్తిడి తేవాలి. ఒత్తిడి తెచ్చి మీరైతే ఎన్నికల్లో హామీ ఇచ్చిన 12,000 రూపాయలు తక్షణమే ఆటో డ్రైవర్ల ఖాతా వేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంకా అడుగుతా ఉన్నాం, మా మిత్రులు చెప్పారు ఆటో కార్మికులకి, మోటార్ కార్మికులకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. మోటార్ కార్మికులు ఎవరంటే ఆటో నడిపే కార్మికుడు మోటార్ కార్మికుడే, బస్సు నడిపే కార్మికుడు మోటార్ కార్మికుడే, బౌండరీలో పనిచేసే మోటార్ కార్మికుడే, టైర్లు పంచర్ చేసేవాడు కూడా మోటార్ కార్మికుడే. ప్రతి విషయం, ప్రతి చిన్న రిపేర్ చేసేది కూడా మోటార్ కార్మికులు. వీళ్ళందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. వీరయ్యాలు చెప్పారు మాటలు, మేము అరాచక ప్రభుత్వాన్ని సాగనంపి ప్రజాపాలన ప్రభుత్వాన్ని తీసుకొస్తే మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు, ప్రతి సమస్య కూడా పరిశీలిస్తామని ప్రతి నియోజకవర్గంలో ఇవాళ గెలిచిన ఎమ్మెల్యేలు కానీ ఓడిపోయిన వాళ్ళు హామీ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. వాటిని మేము అమలు చేయమంటా ఉన్నాం. మేము చేయబోతే ఎందుకు చేయమంటా ఉన్నాం, మీరు మా నుంచి మీ ఖజానా నుంచి రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. మేము గతంలో తెలంగాణ ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఆటో 1,90,000 ఉంది, 1,00,000. ఇవాళ ఈ ప్రభుత్వం 10 సంవత్సరాల తర్వాత ఇవాళ ఆటో ఖరీదైన కాంప్లెక్స్ 3 లక్షల రూపాయలు అయిందంటే ఎవరు పాపం అది? గత పాలకులు, ప్రభుత్వం పాలకులు. మేము అందుకు అడుగుతా ఉన్నాం, మేము కట్టేటప్పుడే, మేము 3 లక్షలు కట్టి ఆటో కొనేటప్పుడే మా నుంచి 20% సెస్ కనుక మీరు కట్ చేసినట్టయితే ఆటో మోటార్ కార్మికులకి సంక్షేమ బోర్డు చేయడానికి అవకాశం ఉంటుంది. అది మేము లెక్కలతో సహా చెప్తా ఉన్నాం. మీరు వాటన్నింటినీ కూడా మీ
మీ కింద ఉన్న స్థాయికులు ఎంఆర్ఓ ఆర్టీ విఆర్ఓ ఆర్ఎల్తోనే సర్వే చేయించుకొని మోటార్ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతా ఉన్నాం. చూస్తా ఉన్నాం మా మిత్రులు 50 సంవత్సరాలు దాటి పైబడిన వాళ్ళు కనబడతా ఉన్నారు. మేము 50 సంవత్సరాలు దాటిన మా ఆటో మిత్రులకి, మోటార్ కార్మిక మిత్రులకి, ట్రాక్టర్ డ్రైవర్లకి, బస్సు డ్రైవర్లకి ఆసరా పింఛను కల్పించమని అడుగుతా ఉన్నాం. మేము మీకు ఓట్లు వేయలేదా? మీ ఉద్యమాల్లో పాల్గొనలేదా? కానీ ఎందుకు మీరు ఆటో డ్రైవర్ల పట్ల కిరక వయసులో సౌత ప్రేమ చూపిస్తా ఉన్నారని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. అదేవిధంగా మోటార్ కార్మిక చట్టాన్ని 2003 మోటార్ కార్మిక చట్టాన్ని కూడా రద్దు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంకా ఈ పల్లెటూరులో ఇళ్ల స్థలాలు లేక, ఇల్లు ఉండడానికి ఇల్లు లేక, తినడానికి తిండి లేక, సరైన పోషకాహారం ఆ పిల్లలకు అందించే పరిస్థితులు కూడా లేవు. మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ ఐఏఎస్ కొడుకు ఐఏఎస్ అవుతుండు, మంత్రి కొడుకు మంత్రి అయితే రాజకీయాల్లోకి వస్తాడు. మరి ఆటో డ్రైవర్ కూడా ఆటో డ్రైవర్ జీవించాలను లేదు. మేము కూడా ఐఏఎస్లు ఐపీఎస్లు కావడానికి మేము సిద్ధపడతా ఉన్నాం. మీరు మాకు సహకరించాలి, లేకపోతే మీ ప్రభుత్వాన్ని అంతేంటో తెలుస్తామని కూడా ఈ మహాసభలో తెలియజేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఇవాళ ఈ జీబు జాతరకి అఖండ స్వాగతం పలికిన సలీం గారి నాయకత్వం వారందరికీ తెలంగాణ ఆటో మోటార్ కార్మిక వర్గం నుంచి మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటా ఉన్నాం.